హిందుత్వానికి ఎవ్వరికి సపోర్ట్ లేదు. సపోర్ట్ ఉంటే ఇలా ఉండదు కదా, ఇలాంటి పరిస్థితి ఉండదు కదా మాకు. ఎట్టి పరిస్థితిలో చెప్తున్నామండి, మాకు 48 hours అన్నారు, కనీసం ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు. మేము వదలం, మేము రేపటి నుంచి మళ్ళీ ఉద్యమాలు మొదలు పెడతానే ఉంటాం. మాకు ఎంత మమ్మల్ని అరెస్ట్ చేస్తారో చేసేయండి. అతని చేతిలో హోమ్ మినిస్ట్రీ ఉంది కాబట్టి ఇన్ని కేసులు బనాయించారు. రేవంత్ రెడ్డి గారు మీకు షేమ్ అండి. ఆడపిల్లల మీద ఒక ఆడపిల్లని ఏమని చేసి పోరాటం చేసినందుకు మీరు ఖచ్చితంగా ఇంత ఘోరంగా నా మీద ఇన్ని ఘోరంగా ఏ పనిగా పెట్టి మగవాళ్ళు అంతమంది ఉన్నా సరే ఆడపిల్ల ఇంత గట్టిగా పోరాటం చేసినా మీరు ఒప్పుకున్నారు, అంతే కదా దాని అర్థం. ఏ వంక కరాటే కళ్యాణం పెట్టి 16 సెక్షన్లు 12 సెక్షన్లు 13 సెక్షన్లు అండి. అసలు ఏం సెక్షన్స్ అండి అవన్నీ? అసలు మేమేం చేస్తామని అంత తప్పేం చేస్తాం? బోనం ఎత్తుకోవాలి, అమ్మగారికి పూజ చేయడం తప్ప, మా గుడి కోసం మేము ఫైట్ చేయడం తప్ప, మా రైట్స్ కోసం మేము అడగడం తప్ప. అంటే మాకు లేదా వాక్ స్వాతంత్రం లేదా? వాక్ స్వాతంత్రం మాకు రాజ్యాంగం కల్పించలేదా? ఇది రజాకార్ ప్రభుత్వం కాబట్టి మరి ఇంకేం ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం అనగానే రజాకార్ ప్రభుత్వం అంటారు జనరల్ గా. ఇప్పుడు నేను మొన్న చూసాను క్లియర్ గా. ఇంత ఘోరం ఎక్కడ లేదు, ఇంత అమానుషం ఎక్కడ లేదు. దానికి మీరు వెనకేసుకొచ్చి వీళ్ళు ఎలా క్లెయిమ్ చేస్తారు, వాళ్ళు ఎలా క్లెయిమ్ చేస్తారు మీరు చెప్తున్నారు. కళ్యాణి గారు, కార్తిక్ గారు, నిజానికి కళ్యాణి గారు ఇవాళ స్టూడియోకే రావాల్సి ఉండే, బట్ ఆవిడ ఆరోగ్యం బాగాలేదని లాస్ట్ మినిట్లో ఆన్లైన్లో వస్తానని చెప్పారు. అలాంటిది ఆ హెల్త్ బాగోకనే కూడా ఆవిడ మొన్న అమ్మవారికి బోనం ఎత్తుకున్నారు. ఆ పరిస్థితుల్లో కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు, ఆ విజువల్స్ అన్నీ కూడా మనందరం కూడా చూసాము. అలాంటి వాళ్ళ మీద 16 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అట్ ద సేమ్ టైము ఆ బోనం ఎత్తుకున్న మహిళలు ఆడబిడ్డలందరినీ కూడా అడ్డుకున్నారు. అవి మారణాయుధాలు అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు. ఏ విధంగా అవి మారణాయుధాలు అవుతాయి? ఇందాక మీరు చెప్తూ చాలా గొప్పగా చెప్పారు, 20 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం బోనాల పండుగని. కానీ బోనం ఎత్తిన మహిళల్నే మీరు అడ్డుకున్నప్పుడు మీరు 20 కోట్లు ఇచ్చే లాభం, 100 కోట్లు ఇచ్చే లాభం? అయితే మేడం, ఇంతకుముందు మేడం మాట్లాడుకుంటూ నేను భక్తురాలని అన్నారు. మేము నాస్తికులమా? మేము కూడా భక్తులమే. మేము నాస్తికులం కాదు. మేము కూడా పొద్దున్న లేచి పూజనే చేస్తాం. మేము కూడా పొద్దున్న లేచి దేవుడికే దండం పెడతాం. మేము దయ్యానికి దండం పెట్టాం. మేము కూడా దేవుడికే దండం పెడతాం. అయితే నేను భక్తురాలని, నేను గుడి కడతా, నేను చేస్తా, ఇదే బంద్ చేయాలి మేడం. నేను ఒక సూచన చేస్తున్నా, దేవుడి విషయంలో నేను అనేది మంచిది కాదు. దైవాధీనం ఏమి జరగాలో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా జరగాలో కూడా అట్లా జరుగుతుంది. దేవుడి విషయంలో నేను చేస్తా అంటే అది మంచిది కాదని కట్టండి సార్. ఎవరు చాలా మంది చాలా ఊర్లలో వాళ్ళ దగ్గర ఊరి పెద్దలు చెప్పేదాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళని ధర్మకర్తలు అంటారు, వాళ్ళు కడతారు. ఓకే, నేను దేవుడి విషయంలో ఏ ధర్మకర్త అయినా ఏ గుడి కట్టిన వాళ్ళైనా దైవాధీనం దైవచిత్తం నా విషయంలో జరిగింది అంతవరకు ఉంటారు. ఏదైనా సరే మేడం ఒక్క నిమిషం మంచిగా మాట్లాడరు. మీరు భక్తురాలుగా మాట్లాడతారు అనుకున్నా కానీ మొత్తం బీజేపీ కార్యకర్తగా మాట్లాడరు. మీకు సమానం చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడి మొత్తం విన్నా. మీరు మంచి బీజేపీ కార్యకర్తగా మాట్లాడారు. వీళ్ళు ఏమంటారు మేడం? వీళ్ళు ఏమంటారు? గుడి విషయంలో వచ్చినట్టు కదా, మీరు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కదా, రోడ్ల మీద ఉన్నారని మరి టచ్ చేస్తారా? వీళ్ళ ధైర్యం ఉందా? 11 సంవత్సరాలకు అధికారం ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు వీళ్ళు? అయితే మేడం, ఇంతకు ముందు ఏంటి తప్పించుకొని తిరిగిందా? రెండమ్మా ఒకసారి కెమెరా తీసుకొని పోదాము, 2 కెమెరా తీసుకొని పోదాము. ఒక నిమిషం ఆగండిగా. మీరు భక్తురాలుగా మాట్లాడతారు కదా, సరే మీకు మిమ్మల్ని ఏమనొద్దు అనుకున్నా. మీరు మొత్తం బీజేపీ కార్యకర్తగానే మాట్లాడారు. ఆగండి, మీకు సమానం నేను చెప్తాను. అయితే ఆవిడ ఇందాకే ఒక మాట అన్నారు, నేను బీజేపీ కాదు హిందుత్వవాదిగా మాట్లాడుతున్నాను, అమ్మవారి భక్తురాలుగానే వెళ్ళాను అక్కడికి. అదే భక్తురాలుగానే వెళ్ళిందామా, కానీ ఇప్పుడు మాట్లాడిందంతా కార్యకర్తగానే మాట్లాడింది. నేను వింటనే ఉన్నా కదా, నేను బయట లేను కదా, ఈయనే ఉన్నా కదా, వింటనే ఉన్నా కదా. అయితే మేడం, అయితే ఈ రోజు ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం కళ్యాణి గారు విందాం. కార్తిక్ గారు ఏం చెప్తారో మొత్తం విన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఒక్క నిమిషం అమ్మా, మీరు మీ వర్షం చెప్పారు కదా, ఒక్క నిమిషం దయచేసి ఆగండి. అయితే నేను ఏమంటున్నా మేడం, అయితే ఆ గుడి విషయంలో ఎప్పుడు కూడా ప్రభుత్వము తప్పుడు నిర్ణయం తీసుకోదు. ఎందుకంటే గతంలో కన్నా ఈసారి దేవాలయాలపైనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాటి అభివృద్ధి పైనే చాలా చిత్తశుద్ధిగా ముందుకెళ్తుంది. వేములవాడ టెంపుల్ దగ్గర ఎంత ఇష్యూ ఉండే, దాన్ని క్లియర్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా. జోగులాంబ టెంపుల్ ఎన్ని సంవత్సరాలుగా అది నిర్లక్ష్యానికి గురైనటువంటి దానికి 383 కోట్ల రూపాయలనిచ్చి సాక్షాత్ మంత్రి గారు దాని డెవలప్మెంట్ మీద
పూర్తిగా ఎప్పటికప్పుడు దానిపైన రివ్యూ చేసుకుంటూ ఆ గుడిని డెవలప్మెంట్ కి తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి ఏంటంటే ఇది నేనేదో ఉట్టిగా చెప్పట్లే. నేను ఎందుకు బీజేపీ కార్యకర్తగా మాట్లాడింది మేడం అని ఎందుకన్నా అంటే ఉట్టిగా అనలే. మేడం మాట్లాడుకుంటే ఏమన్నా మీరు బడాబాబులకు కట్టబెట్టాలన్న కాయిదాలు ఉన్నాయి నా దగ్గర అన్నారు. చూపెట్టాలి కాయిదాలు మాట్లాడుకుంటూ అన్నారు. మీరు బడాబాబులకు కట్టబెట్టాలని అనుకుంటున్నారు, ఆ కాయిదాలు నా దగ్గర ఉన్నాయి అని అన్నారు. ఆ కాయిదాలు ఏంటో చూపెట్టాలి, ఉట్టిగా మాట్లాడద్దు. ఇంకోటి పబ్బులు గబ్బులు అని అన్నది. ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదు, వారు మర్చిపోయినట్టున్నారు. వారు ఇంకా అంటే వారు జరిగిన 20 నెలలకు కన్నా ముందున్న ప్రభుత్వం ఉందనుకుంటున్నారు. దయచేసి కాదని వారికి చెప్తున్నా. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు. పబ్బుల పైన డ్రగ్స్ పైన వ్యాపారం, మందు పైన వ్యాపారం చేయడానికి ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ ని పూర్తిగా నియంత్రించడము. ఎక్కడ కూడా బార్లు గాని వైన్స్ గాని ఇష్టానికి బెల్ట్ షాపులు గాని నిర్వహిస్తుంటే ప్రభుత్వం ఎక్కడ కూడా చూస్తూ సైలెంట్ ఉండట్లేదు. కాబట్టి ఉట్టిగా మనం ఆరోపణలు చేయొద్దు. మీరు గుడి గురించి మాట్లాడండి, ఓకే. మీరు భక్తురాలుగా చెప్తున్నారు, భక్తురాలుగా మీరు గుడి గురించి మాట్లాడితే ఓకే. గానీ కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి గారి పైన అవాకులు చవాకులు పేలితే మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగానే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఆ హిస్టరీ ఉంది కాబట్టి. మిగిలిన విషయాలన్నీ కొంచెం పక్కన పెడితే ఈ గుడి విషయంలో పర్టికులర్ గా బీజేపీ తెలుసుకోండి. ఫస్ట్ నేను బీఆర్ఎస్ కాదు, నేను బీజేపీ ఉన్నా కూడా హిందుత్వవాదిని, నేను హిందుత్వ సంస్థకు అధినేతని, నేను ఆధిపత్య కళాపీఠం చారిటబుల్ ట్రస్ట్, నేను ఫౌండర్ ప్రెసిడెంట్ ని. ఏం చేయాలి మేడం? ఏం చేయాలి? నేను కూడా రేమాకి ఫౌండర్ ప్రెసిడెంట్ ని. ఏం చేయమంటారు చెప్పండి? నేను కూడా రేమాకి ఫౌండర్ ప్రెసిడెంట్ నే, ఎన్జిఓ నేను కూడా ప్రెసిడెంట్. ఏం చేయమంటారు? నేనేం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త లేదు. మీరు గుడి విషయంలో మాట్లాడితే భక్తురాలుగా మాట్లాడాలి. కార్తీక్ గారు, కానీ కళ్యాణి గారు అడిగేది ఏంటి అసలు ఇక్కడ ఈ విషయంలో బంజారా హిల్స్ సంబంధించిన గుడి విషయంలో ప్రభుత్వానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది ఒకసారి నేను అదే చెప్తున్నా మేడం. నేను అదే చెప్తున్నా. అక్కడ ఆ టోటల్ 12 ఎకరాల భూమిలా దాని మీకు ఇవ్వమంటారా? మరి ఏం చేసుకుంటాం? ఇల్లు కట్టుకుంటారా? ఉండండి అమ్మా, కొంచెం సేపు ఆగండి, జరాగండి. అయితే మేడం అది 12 ఎకరాల భూమి అనేది ప్రభుత్వ భూమి. అది ప్రభుత్వ భూమి, అది అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ప్రభుత్వం అక్కడ ఏం చేయొద్దు. ఎట్లా న్యాయం అవుతుంది? అయితే మేడం దానిపైన అనేకమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉన్నాయి. వీరు ఏంటంటే వీరు ఇమ్మీడియట్ గా వచ్చి గుడి అని మాట్లాడుతున్నారు, కానీ గుడి లోపలికి పోయి మాట్లాడితే కాన్ఫ్లిక్ట్స్ అన్ని బయటకు వస్తాయి. ఉదాహరణకు నేను చెప్తా. సున్నం చెరువు విషయంలో ప్రతి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. చాలా మంది స్క్రైబుకు సంబంధించిన మీడియా మొత్తం వెళ్ళి ఓ చిన్న పాప దగ్గర మైక్ పెట్టి ఏమైంది, రేవంత్ రెడ్డి ఏం చేసిండు, నీ బ్యాగ్ ఏమైందని మాట్లాడిపించారు. కొంచెం 2 నెలలు ఆగి డిగ్ చేస్తే ఏం తేలింది? ఆ సున్నం చెరువు మీద స్వామి మాల వేసుకున్న ఆయన స్వామి మాల ముసుగులో ఉండి వాటర్ ట్యాంకర్లను పెట్టి వాటర్ ట్యాంకుల దందా చేస్తున్నాడు అని చెప్పి 2 నెలల తేలింది కదా. నేను కూడా ఏమంటాను, ఈరోజు చర్చ జరిగింది కదా, 2 నెలలు ఓపిక పట్టండి, 2 నెలలు ఓపిక పట్టండి. ఆ గుడి పైన, ఆ ప్రాంతం పైన, ఆ 12 ఎకరాల పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తాలూకు. మేడం ఒక్క నిమిషం మేడం, ప్లీజ్ మీరు అంటే నాకు చాలా రెస్పెక్ట్ మేడం. ప్లీజ్ ఒక్క నిమిషం మేడం. అరే మేడం ప్లీజ్ మీరు మంచి యాక్ట్రెస్, మీ పైన నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. ఇంకొకటి మా వైఫ్ కూడా మీకు మంచి అభిమాని. మీరు వస్తున్నారని చెప్పినప్పుడే నాకు ఇంట్లో చెప్పి పంపించారు. మేడం దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం మేడం. నేను వచ్చేటప్పుడే మా శ్రీమతి గారు చెప్పారు, మేడం దగ్గర మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడి నేను మేడంకి అభిమాని అని చెప్పి పంపించారు. దయచేసి ప్లీజ్ మీ పైన నాకు చాలా రెస్పెక్ట్. మా శ్రీమతి గారు కూడా లైవ్ చూస్తున్నారు. దయచేసి ఒక 2 minutes మేడం. నేను మిమ్మల్ని నేను ఏమంటలేదు, గుడి విషయమే చెప్తా. నేను ఒక 2 minutes ఆగండి. అయితే ఈరోజు చర్చ జరిగింది కదా మేడం, ఈ చర్చ 2 నెలలు ఆగుదాం, ఎక్కువ రోజులు వద్దు, 2 నెలలు ఆగండి. మేడంకి తెలియని విషయాలు కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ బయటికి వస్తాయి. ఎందుకు అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి పైన చాలా ఆరోపణలు వస్తుండే. ఏమని చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో విగ్రహానికి ఉన్న నగల్ని మొత్తం రాజశేఖర రెడ్డి గారు అమ్మేసుకుంటున్నారు అంటే అప్పుడే రాజశేఖర రెడ్డి గారు వచ్చి నేనెందుకు అమ్ముకుంటా, నాకేం అవసరం ఉంది, అసలు అది ఏందో దాని పంచాయతీ ఏందో చూడుర్రి అంటే అసలు అప్పుడే దేవుడికి ఎన్ని నగలు ఉన్నాయి, ఎంత వస్తున్నాయని లెక్క వచ్చింది. అట్లాగే లడ్డు విషయంలో కూడా ఆరోపణలు వస్తే ఆ లడ్డు విషయంలో అసలు ఏందో తేల్చండి అంటే అప్పుడే ఆ లడ్డుకి విధి విధానాలు వచ్చినాయి. దురదృష్టమో అదృష్టమో దైవ నిర్ణయం. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన జరగడం వల్ల
ఆ 12 ఎకరాల్లో ఉన్నటువంటి కబ్జాలు బయటకు వస్తున్నాయి. ఆ 12 ఎకరాల మీద ఎవరెవరికి ఆశలు ఉన్నాయో అన్ని బయటకు వస్తున్నాయి. అట్లా ఆ గుడిని చూపించి ఎవరెవరు స్వార్థ ప్రయోజనాలు పొందుతున్నారో అవి అన్ని కూడా బయటకు వస్తున్నాయి. మేము ఏమంటున్నాము, ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి గుడులకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ చిన్న గుడి పైన కన్నేయాల్సిన అవసరం మాకు లేదు. మీరు అన్నట్టు ఆ గుడి చుట్టూనో లేకపోతే దాని మాటున చాలా కబ్జాలో కుట్రలో జరుగుతున్నాయనంటే ఆ భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించింది, స్థానికులకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళకు ఒక విషయం ముందుగా మీరు చెప్పి ఇది జరుగుతుంది, దీని మీద మీరు అన్నట్టుగా 1-2 నెలలు ఆగండి, నిజాలు బయట చేసిన తర్వాత నిజంగా ఆ స్థలంలో ఒక దర్గానో ఒక చర్చో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి డెసిషన్ తీసుకునేది. సరే మేడం, మేము తీసుకోలేం కదా. వీళ్ళ వాదన ఏంది? దర్గా ఉంది సార్, చర్చిలు అంటే ఇచ్చిపెట్టరు. చర్చిలు అంటే ఈజీగా అందరూ కూలగొట్టేస్తారు, అందరూ యాక్షన్ తీసుకుంటారు. ఎవరన్నా పాపం ఊర్లోకి పోతే కూడా మూతి మొక్క మొత్తం బలగొట్టి పంపిస్తారు, అది వేరే విషయం. వాళ్ళని ఇడిచిపెడదాం. దర్గా విషయం మాట్లాడుకుందాం. సరే, మా కాంగ్రెస్ పార్టీ చేయలేదు కదా. మీరు 11 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా. మెయిన్ రోడ్ మీద చూసుకుంటా పోదామా, NH నేషనల్ హైవేస్ మీద. నేషనల్ హైవేస్ అయితే మీ ఆధ్వర్యంలో ఉండేటివే కదా, రాష్ట్ర ప్రభుత్వంలో కాదు కదా. ఇదే రాష్ట్రంలో బయట వద్దు మేడం, ఇదే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారంలో పోనీ దేశవ్యాప్తంగా మీ రాష్ట్రాలలో మేడం, మీరు ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉన్నారో ఆ రాష్ట్రంలోకే పోదాము. 100 సంవత్సరాల నుంచి అయోధ్య ఎంత సానుకూలంగా ఎంత పద్ధతిగా మీరు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారో మేడం, మీరు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైవే మిస్కే పోదామా ఏమంటున్నా. కాబట్టి మాకు దర్గా మేడం ఒక్క అయితే దర్గాల్ని మీరు కూలగొట్టడానికి